నమస్కారం అండి. ఈ రోజున శ్రీ సిటీ వైభవ్ ఎస్ఆర్కే శ్రీ సిటీ వైభవ్లో ఉన్నాం మనం. ఇది టోటల్గా 3 ఫేజెస్లో ప్రస్తుతం మనం రిలీజ్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2 రిలీజ్ చేసాం. సో ఈచ్ ఫేజ్ కూడా మనకి 12 ఏకర్స్ దాకా వచ్చింది. ఫేజ్ 2 కూడా 12 ఏకర్స్ వచ్చింది. నెక్స్ట్ ఇటువైపు చూస్తే ఫేజ్ 3 కూడా రెడీ చేస్తున్నాము. అట్లానే ఫేజ్ 4 కూడా రెడీ అవుతుంది. అంటే మెయిన్గా ఏంటంటే విజయవాడ సిటీకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది బేసికల్గా. సో కార్పొరేషన్ లిమిట్స్కి దగ్గరగా ఉత్తరోత్తర రేపు ఫ్యూచర్లో మనకి విజయవాడలో కలిసిపోవటానికి అనువైనటువంటి ప్రదేశం. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఏంటంటే మనకి దగ్గరగా ఉన్న చోట చేసుకోవడానికి ఇష్టపడతారు. అదే 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది రైట్ ప్లేస్లో రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్కి మనం ఎస్ఆర్కే శ్రీ సిటీ సంస్థ నుంచి వచ్చినటువంటి అద్భుతమైన శ్రీ సిటీ వైభవ్. మా ఎండి హనుమంతరావు గారి ఆలోచనలు ఎంత చక్కగా ఉంటాయంటే, మా కాన్సెప్ట్ ఒకటే, స్థలం ఊళ్ళో ఉండాలి, పొలం ఊరి బయట ఉండాలి. ఎందుకనంటే రేపొద్దున మనకి పిల్లల అవసరాల దృష్ట్యా వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మ్యారేజ్ పర్పస్ కావచ్చు, ఇట్లా దేనికన్నా కానీ రేపొద్దున కస్టమర్కి ఆ నీడ్ ఫుల్ఫిల్ అవటానికి డిస్పోజ్ చేసుకుంటే కనుక 48 అవర్స్లో అది క్యాష్ అయ్యి చేతిలో ఉండాలి. అప్పుడే ఇన్వెస్ట్మెంట్కి ఒక అర్థం అనేది ఉంటుంది. మీరు చూసినట్లయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బేసికల్గా 5 ఎమ్యూనిటీస్ కావాలి. ఒకటి ఏంటంటే కరెంటు ఆల్రెడీ మనకి అవైలబిలిటీలో ఉంది. నెక్స్ట్ వాటరు, బ్రహ్మాండమైన వాటర్, గ్రౌండ్ వాటర్, ఎక్సలెంట్ వాటర్ దొరుకుతుంది. ఎడ్యుకేషన్, చుట్టూ ఎడ్యుకేషన్ ప్రిమిసెస్ ఉన్నాయి. హెల్త్, పిహెచ్సిస్ ఉన్నాయి. సరౌండింగ్ డెవలప్మెంట్స్, మీరు ఎటు చూసినా కానీ ఊరు కనపడుతూ ఉంటుంది. మనకి వెస్ట్ బైపాస్లో ఆనుకొని ఉంది. అది మనం ఎట్లా పోతుంది, ఇది టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళాలన్నా, టువర్డ్స్ వైజాగ్ వెళ్ళాలన్నా, టువర్డ్స్ చెన్నై వెళ్ళాలన్నా, అంటే మల్టిపుల్ యాక్సెస్ ఉన్నటువంటి ఏకైక వెంచర్ ఇది. అట్లానే మీరు ఇంకో పక్క చూస్తే విజయవాడ సిటీ చూపులో కనపడుతూనే ఉంది. అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు కనపడుతూనే ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కూడా చాలా అవసరం. ఒకసారి మీరు అటువైపు కనుక చూసినట్లయితే అద్భుతమైన సీనరీ ఇది చూడండి. బ్యాక్ డ్రాప్ ఎంత నీట్గా ఉందో, కొండలు అవన్నీ ఎంత చక్కగా కనపడుతున్నాయి. అంటే ఇక్కడికి వచ్చి కస్టమర్ ఇల్లు కట్టుకొని ఉంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక మంచి లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మనం ఇక్కడ ఏం చేసాము, మినిమం 183 స్క్వేర్ యార్డ్ నుంచి మనం ప్లాటింగ్ సిస్టమ్ ఇచ్చాము. దీంతో పాటు ఏం చేస్తున్నామంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా మనం పెద్దపీట వేసాం. దగ్గర ఒక 40 నుంచి 50 ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలి, ఇండిపెండెంట్ హౌసెస్ చేయాలి అనేటువంటి ఒక ప్రపోజల్. అంటే ఏంటి, ఒక మినీ టౌన్షిప్ను మనం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. సో అన్ని రకాలుగా నివాసయోగ్యమైనటువంటి